9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. గతంలో మనం 3 పాఠాలు నిర్వహించి ఉన్నాము. 3 పాఠాలు కూడా చక్కగా ఉపాధ్యాయుడు జీవి శ్రీనివాసులు బోధించగా మీరందరూ కూడా చక్కగా దాన్ని ముగించారు. ఆబ్జెక్టివ్ టెస్టులు చాలా చక్కగా రాశారు. వారందరినీ కూడా నేను ఒకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను మీ అందరికీ కూడాను. అలాగే ఇప్పుడు మరొక లెసన్లోకి వెళ్తున్నాను. 4వ పాఠం. ఈ 4వ పాఠం ప్రకృతి. ఈ ప్రకృతి అంటే ఏమిటండి, ఏమైనా చెప్పగలరా అంటే మీరు వెంటనే ఒకటి చెప్తారు, సార్ వ్యాకరణాంశాలు మీరు ప్రకృతిలో బాగా చెప్పారు సార్, దానికన్నా వికృతులు మేము బాగా చూసుకున్నాం సార్. ప్రకృతి వికృతులు అంటే ప్రకృతి అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటిది. వికృతి అంటే మన పాడు చేయగా ఉన్నటువంటిది వికృతి. కాయం కష్టం ఉందనుకోండి, సపోజ్ అది ప్రకృతి అనుకోండి, దాంట్లో వికృతి అంటే మన వేరే భాషను ఇవ్వటమాట. అలాగే ప్రకృతి అంటే మనకి చక్కగా ఉన్నటువంటిది, సహజంగా ఉన్నటువంటిది. ఏమో సహజంగా ఉన్నాయి, పంచభూతములు సహజంగా ఏర్పడ్డాయి. ఈ పంచభూతములు అంటే ఎప్పుడైనా విన్నారా మీరు? భూతము అంటే డెవిల్ సార్ అంటారు. డెవిల్ కాదు, కల్పితము చేయబడినది. పంచ 5. ఏమిటి 5 భూతములు అంటే పృథ్వీర్ అప్ తేజ వాయు ఆకాశ, పృథ్వీతేజో వాయురాకాశ. ఈ పంచభూతములు అంటే పృథివీ భూమి, అప్ నీరు, తేజస్ అగ్ని, వాయు గాలి, ఆకాశం. మనం భగవంతుడు అనుకుంటున్నటువంటి ఒక ఆకారం, మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఈ ప్రకృతి పంచభూతములు. మరొకసారి చెప్తున్నాను, మనం నమ్మినటువంటి ఒక భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక శక్తి, మనకిచ్చినటువంటి ఏమిటండి అది, ఒక వరము పంచభూతములు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయ్యి చక్కగా వ్యవహారం చేసుకుంటూ ఒకదాని పరిధిలో ఒకటి వ్యవహరిస్తూ ఇవన్నీ కూడా చక్కగా మన యొక్క జీవకోటికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నటువంటివి ఈ పంచభూతములు. ఇలాంటి పంచభూతములను మనము ఏ రకంగా మనము కాపాడుకోవాలి, అవి మనకి ఏం చేస్తున్నాయి, మనం ఎందుకు కాపాడుకోవాలి అనేటువంటి పాఠంలో ఈరోజు ప్రకృతి అనేటువంటి పాఠంలో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం జీవించడానికి ఉన్నటువంటి అంశములు. పృథ్వీర్ వ్యాపో, భూమిని వ్యాపించినటువంటి అగ్ని, నీరు, ఇవన్నీ కూడా భూమిని వ్యాపించి ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజ గుణాలు కలిగి ఉండి కూడా మానవాళికి చక్కగా బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాయి అని ఇవి చెప్పబడుతున్నాయి. వాటిని పంచభూతములు అంటున్నామని చెప్పుకుంటున్నాం. నిజానికి పంచభూతములు అంటే మనము కష్టపడి దాన్ని రక్షించుకోవాలంటే అన్నీ కూడా మన అరచేతిలోనే ఉన్నాయి. ఈ పంచభూతములన్నీ కూడాను. అంటే సార్ ఇప్పుడు మీ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే పంచభూతములు అన్నారండి, 5 మ్యాచ్ అయిపోయింది కదండి అనొచ్చు. కాదండి, 5 వేళ్ళు ఒక చేతిని ఆశ్రయించి ఎలాగ ఉన్నాయో, చేతిని మణికట్టు మీద నిలబడి ఉన్నాయో, పృథ్వీ మీద చుట్టూరాను ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా, అంశములన్నీ కూడా, భూతాంశములన్నీ కూడా కలిగి ఉన్నాయని మనకి వేదకాలం నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. వేదకాలం కన్నా తర్వాత వచ్చినటువంటి క్రిస్టియన్స్ ఏం చేస్తారండి అంటే, ముస్లిమ్స్ ఏం చేస్తారండి అంటే, ఆ వచ్చి కొద్ది కాలమే అయ్యింది, 2000 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువగానే అయింది క్రిస్టియానిటీ వచ్చి మనం చూస్తున్నాం. కానీ అంతకన్నా వేలాది సంవత్సరాల కన్నా కింద నుంచి కూడా, మలివేదం దగ్గర నుంచి కూడా ఇస్లాం అనేటువంటిది ఈస దగ్గర నుంచి పుట్టినటువంటిది. అది కూడా పంచభూతముల నుంచి వచ్చినటువంటిదే. క్రిస్టియానిటీ కూడా అలాగే వచ్చినటువంటిదే. హిందూయిజం అనేది కూడా అలాంటిది వచ్చినటువంటిదే. కాబట్టి ఇక్కడ మతము అనేటువంటి దానికి ప్రకృతికి సంబంధం లేదు. మతం మనం కల్పించుకున్నటువంటిది, ప్రకృతి సహజ సిద్ధంగా భూతాంశమై ఉన్నటువంటిది. కాబట్టి మతంతో ముడిపెట్టడం ఇక్కడ సమంజసం కాదు. కాబట్టి ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా మనకి వేదాల్లోనూ వాటిలోనూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆధారం అనేటువంటిది ఉంది. కాబట్టి దీని ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నాం.
వాటి గురించి వాళ్ళు ఏం చెప్పారు. ఈ వేదకాలం నాటి పుస్తకాలలో ఏముందో మనం చదవటం జరిగింది, దాన్ని ఆచరించడం జరుగుతోంది. వేదకాలాల వారు ఏ రకంగా రాశారో పక్కన పెడితే మనము ఆధార గ్రంథాలు 2 ఉన్నాయి మనకి. ఆచారాలు శాస్త్రీయత శ్రీపాటి నారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక రిఫరెన్స్ బుక్ ఒకటి నేను బాగా స్టడీ చేశాను. ఎక్కువ అదంతా చదవలేమండి. ఈ ఆచారాలు ఏంటి, శాస్త్రీయత ఏంటి అంటే పిల్లలకి మాలాంటి వాళ్ళకి కూడా ఈ రోజుల్లో చక్కగా అర్థమయ్యే విధంగా వారు చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో సైన్స్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రాసినటువంటిది, అది కూడా ఒక మంచి గ్రంథం ఒకటి దొరకడం జరిగిందనమాట. ఈ రాజూరు రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రకృతి మీద చాలా అధ్యయనాలు చేసి నిత్య జీవితంలో సైన్స్, ఇప్పుడు ఆచారం అంటే ఎవరు కూడా నమ్మటం లేదు కాబట్టి సైన్స్ అనే దాన్ని పెట్టడం జరిగింది. ఆ వ్యవహారం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆచారము అంటే ఏమిటి? ఆచారము అంటే మనము దానిని నడుచుకోదగినటువంటిది, ఒక మార్గము మనకి నిర్దేశింపబడినది. ఉదాహరణకి అడవి చూడండి. అడవి అంటే అనేకటువంటి వృక్ష సంపద, వృక్షాలు, ఒక చెట్టు 2 చెట్లు అలాగా ఎన్నో వృక్షాలన్నీ ఉంటే దాన్ని వనము అంటం జరిగింది. సరే, ఈ వనము అంటే అక్కడ ఏముంటాయి, జంతువులన్నీ ఉంటాయి, చక్కగాను మనకు కావాల్సినటువంటి చెట్లన్నీ ఉంటాయి. దాంట్లో కూడా మనకి మెడికల్ ప్లాంట్స్ దగ్గర నుంచి, ఆరోగ్యం సంబంధించిన ప్లాంట్స్ దగ్గర నుంచి, మొక్కల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. మానవుడి యొక్క ఈనాటి యొక్క మానవుడిని ఆ రోజే అంచనా వేయటం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారండి, ఇది వనదేవత, అది ఒక దేవత. ఎవరికి భయపడ, మనం దేవతలకు భయపడుతున్నాం కాబట్టి ఒక దేవత అని చెప్పడం జరిగిందని మన యొక్క ఈ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆచారాలు శాస్త్రీయత దాంట్లో చెప్పారు. ఈ యొక్క దేవతను ఎప్పుడైతే మనం అనుకున్నామో చెట్టు దగ్గరికి వెళ్ళి మనం నమస్కరిస్తాం. ఏమని నమస్కరిస్తాం? అమ్మ వనదేవత, నాకు నీ యొక్క వృక్షాన్ని నాకు ప్రసాదిస్తే దానికి అనుగుణంగా నేను మరికొన్ని వృక్షాలకు వేయడానికి పాటుపడతాను అని దానికి ఒక రకమైనటువంటి ప్రామిస్ చేసి, ప్రతిజ్ఞ చేసి, ఆ వృక్షాన్ని తను అనుభవించి, అంటే దాన్ని మనం చూసుకొని తీసుకొని దాన్ని ఉపయోగించుకొని, అలాగే వచ్చేటువంటి తరాల వారికి కూడా వృక్షాలను అందించేవారు ఇదివరకు జీవితంలో. వాళ్ళని ఏమన్నారండి? ఆచారము. ఈ ఆచారంలో వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ ప్రకారంగా ఆ మొక్క నుంచి వచ్చినటువంటి విత్తనాలని చల్లి వెళ్ళిపోవటమే, అందుకని మనం చేసిందే లేదు. కొట్టుకొని దాన్ని ఉపయోగించుకోవటం మన యొక్క చక్కగా ఉపయోగించుకుంటున్నాం. కానీ మనం దానికి చేసినటువంటి ప్రతిఫలం ఏం చేశామండి? ఎక్కువ కష్టపడకుండా మన యొక్క అరచేతిలో కొన్ని విత్తనాలు తీసుకుని అలా ఒకసారి చల్లేసి వెళ్ళిపోవటమే. మనం అంత సౌకర్యం ఇచ్చినటువంటి దానికి మనం ఎంత చేస్తున్నాం? ఇంతే చేస్తున్నాం. కానీ అది మనకి ఎంత సౌకర్యం చేస్తోంది అనేటువంటిది ఆచార రూపంలో లేకపోతే ఈ రోజున మన ప్రకృతిని ఎంతగా నాశనం చేస్తున్నామో, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల ముందే అది నాశనమై ఉండేది. ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే మనం ఎలాంటి దాంట్లో ఉండేవాళ్ళము అనేటువంటిది మనం ఒక ఆచారంగా మనం ఆలోచించి ముందు తరాల వారికి మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఇవ్వటం మన బాధ్యత అని చెప్తోంది మన యొక్క పాఠం ప్రకృతి. అలాగే మరొక 2 ఉదాహరణలు చూద్దాం. ఆకాశాన్ని మనం ఏమైనా రక్షిస్తున్నామా? లేదు. దాన్ని కూడా కలుషితం చేస్తున్నాం. మనం ఉపయోగించేటువంటి బళ్ళు అవన్నీ కూడాను, ఆకాశంలో పంపించిన ర్యాకెట్లు అవన్నీ కూడాను వాటిని పొల్యూషన్ చేస్తున్నాయి. పొల్యూషన్ చేయటం వలన అడవులు అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. కానీ అప్పటికీ కూడా వర్ష రూపంలో వాటిన్నిటినీ కూడా కాలుష్యానంతం కడిగి పాడేస్తోంది. ఆకాశంలో మబ్బులు నీరుగా ఏర్పడి, ఇంకొక అంశమైనటువంటి ఆకాశము నీరు. అలాగే అగ్ని కూడా ఏం చేస్తోంది? అది కూడా ఎక్కువగా వచ్చినటువంటి అడవుల్ని తనంతట తాను నాశనం చేస్తూ ఉంటుంది. కానీ దానికన్నా ముందుగానే మనం ఏం చేస్తున్నామండి? మానవుడు నిప్పు చేసి, బొగ్గు చేసి దాన్ని నాశనం చేస్తున్నాం. వీటిలాంటి అడవుల వలన మనకి ఏం లభిస్తోంది? అనేక రకాలైనటువంటి ఫల సంపద మనకి వస్తుంది. ఈ ఫలాల్లోనే అన్నిట్లోనూ కూడా అన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా మనకు ఉన్నాయి. అందుకే ఫలాలని ఫలహారంగా తీసుకోమంటున్నారు. ఈరోజుని మనం అవన్నీ పక్కన పెట్టి దాంట్లో వచ్చేటువంటి 2 యాలకులు, 2 జీడిపప్పులు ఏదో కొంచెంగా వేసి దాంట్లో బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగాను తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే
పాడు చేసుకుంటున్నాం. ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారం, దానిమ్మ పళ్ళు కానీ, బత్తాయి పళ్ళు కానీ, ఇలాంటి పళ్ళు, మామిడి పళ్ళు కానీ, సపోటా పండు, ప్రతి ఫలము కూడా మనకి ఎంతో ఆరోగ్యానికి సమకూరుస్తూ ఉంటుంది. మనము దాన్ని రక్షించుకోవాలి. ఎక్కువగా ఇది మనకి ఈ పాఠంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఈ యొక్క చిత్రాన్ని చూసి ఎవరు ఏం చేస్తున్నారు, దానికి ప్రతిఫలంగా ఎవరు ఇంకొకరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించి 5 నుండి 10 వాక్యాలు మీరు రాసి నాకు ఈరోజు పంపించాలి. చిత్రాన్ని పరిశీలించారు కదా, ఇది ఒకటి మీకు అభ్యాసం అన్నమాట. రెండోది, ఈనాటి ఇంటి పనిలో మాట్లాడండి, రాయండి. దీంట్లో మీకు కొన్ని అంశాలు ఇవ్వటం జరుగుతోంది. 5 అంశాలు ఇస్తున్నాను. వీటితో ఒకదానితో మరొకటి ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. చెట్లు, నీరు, గాలి, అగ్ని, నేల అన్నీ సమానంగా ఇస్తున్నాను. దీంట్లో నీరు తీసుకోండి, చెట్లు ఎలా ఏర్పడింది, దీంట్లో అగ్ని కానీ, నేల కానీ, గాలి కానీ, చెట్లు కానీ ఒకదానితో ఒకటి ఎలాగా ఆధారపడి ఉన్నాయి అనేటువంటిది, ఏ ఒకటి లేకపోతే రెండోది ఏం జరుగుతున్నది కూడా చక్కగా రాసి చూపించాలి, రాసి పంపించాలి. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి నేను అగ్ని తీసుకుంటున్నానండి. అగ్ని తీసుకుంటే అగ్ని పుట్టడానికి కారణం ఏంటి? చెట్టు యొక్క కొమ్మలు. దానికి ఆర్పడానికి కారణం ఏంటి? నీరు. తోడు అవడానికి కారణం ఏంటి? గాలి. ఈ రకంగా అవినాభావ సంబంధాలన్నీ రాయాలి. రెండో అభ్యాసంలో ఒక అడవిని మీకు ఉదాహరణకి ఇస్తున్నాను. బాగా ఊహించండి. ఊహిస్తే ఒక అడవిలో అన్నీ మాంసాహారాలే ఉన్నాయి. పులులు, సింహాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉంటే వాటి సంగతి ఏమవుతుంది? లేదా అన్నీ శాకాహారులు, జింకలు, మేకలు ఇలాంటివి ఉన్నాయి. ఉంటే ఆ అడవి ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించి చెప్పండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్. చక్కగా ఈ 2 అంశాలు రాసి నాకు సాయంత్రం 6 గంటల లోపల